Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. ఈరోజు బయోటెక్నాలజీలో బజ్వర్డ్స్ థర్డ్ పార్ట్ వెళ్తున్నాము. దిస్ ఈస్ గోయింగ్ టు బి రియలీ ఇంట్రెస్టింగ్. ఇది ఏ టాపిక్స్ కవర్ చేస్తామంటే జెనోమ్, హ్యూమన్ జెనోమ్ ప్రాజెక్ట్, జీన్ మ్యాపింగ్, జెనోమ్ సీక్వెన్సింగ్, Cas9 ప్రోటీన్, క్రిస్పర్. ఈ రెండు ఒకటే నిజానికి క్రిస్పర్ Cas9 ప్రోటీన్ అంటారు. సో టైం మిగిలితే సోమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ మోస్ట్ ప్రాబబ్లీ అది ఈరోజు కవర్ చేయకపోవచ్చు, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తుంది. ఈరోజు మనము కొంత విజువలైజేషన్ కోసం ట్రై చేద్దాం. ఇంతకుముందు సెషన్స్లో కొంచెం విజువలైజ్ చేసుకోవడం కష్టమైంది అని చెప్పారు స్టూడెంట్స్. ఆ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని ఇప్పుడు న్యూక్లియస్ ఏంటి, జెనోమ్, మరి క్రోమోజోమ్స్, డిఎన్ఏ గురించి, జీన్స్ గురించి, ఆర్ఎన్ఏ పాలిమరైజ్, కోడాన్స్, అది ఎలా ట్రాన్స్క్రిప్ట్ అవుతుంది, మళ్ళీ హౌ కెన్ ఇట్ బికమ్ ఎంఆర్ఎన్ఏ, అక్కడి నుంచి సైటోప్లాజంకి పోయి రైబోజోమ్ హెల్ప్తో అమైనో యాసిడ్స్ క్రియేట్ చేయడం, ఏ బేసిస్ ఉంటాయి దాంట్లో, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అంటే ఏంటి, మరి ప్రోటీన్స్ ఎలా తయారవుతాయి, అవన్నీ ఇప్పుడు తెలుసుకున్నాము. Here is a cell, the basic unit of all living tissue. In most human cells, there is a structure called the nucleus. The nucleus contains the genome. In humans, the genome is split between 23 pairs of chromosomes. Each chromosome contains a long strand of DNA, tightly packaged around proteins called histones. Within the DNA are sections called genes. These genes contain the instructions for making proteins. When a gene is switched on, an enzyme called RNA polymerase attaches to the start of the gene. It moves along the DNA, making a strand of messenger RNA out of free bases in the nucleus. The DNA code determines the order in which the free bases are added to the messenger RNA. This process is called transcription. Before the messenger RNA can be used as a template for the production of proteins, it needs to be processed. This involves removing and adding sections of RNA. The messenger RNA then moves out of the nucleus into the cytoplasm. Protein factories in the cytoplasm, called ribosomes, bind to the messenger RNA. The ribosome reads the code in the messenger RNA to produce a chain made up of amino acids. There are 20 different types of amino acid. Transfer RNA molecules carry the amino acids to the ribosome. The messenger RNA is read 3 bases at a time. As each triplet is read, a transfer RNA delivers the corresponding amino acid. This is added to a growing chain of amino acids. Once the last amino acid has been added, the chain folds into a complex 3D shape to form the protein. Now you had that visualization effect, అన్నీ మీకు కొంత విజువలైజేషన్ వచ్చి ఉంటుంది ఇప్పటికీ. నౌ వీ విల్ గో ఇన్ టు ది కాన్సెప్ట్ ఆఫ్ జెనోమ్. సో జెనోమ్ అంటే ఇట్స్ అన్ ఎంటైర్ సెట్ ఆఫ్ జెనెటిక్ ఇన్స్ట్రక్షన్స్, ఒక సెల్లో ఉన్న టోటల్ సెట్ అది. సో హ్యూమన్స్లో 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇది ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ సెషన్లో. ఇది న్యూక్లియస్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఎ స్మాల్ క్రోమోజోమ్ ఫౌండ్ ఇన్ ది సెల్స్ మైటోకాండ్రియా, అక్కడ కూడా ఉంటుంది. సో ఇవంతా కలిపి జెనోమ్ అనమాట. ఈచ్ సెట్ ఆఫ్ 23 క్రోమోజోమ్స్లో అప్రాక్సిమేట్లీ 3.1 బిలియన్ బేసెస్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్స్ ఉంటాయి. కాబట్టే ఇది కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అవుతుంది. ఈ జెనోమ్ మొత్తం అర్థం చేసుకోవాలంటే 3.1 బిలియన్ బేసెస్ ఉంటాయి. అన్నీ కలిపితేనే మనకు అర్థమవుతుంది అనమాట. ఇలా ఉంటాయి. సో
సో క్రోమోజోమ్స్ హ్యూమన్ జెనోమ్లో చూడండి క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయో. బేసిక్లీ ఎంటైర్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ఆల్ ఆఫ్ డిఎన్ఏ, దట్ ఈస్ జెనోమ్ అనమాట. ఆల్ ఆఫ్ డిఎన్ఏ ఇది మొత్తం సెట్. ఫర్ హ్యూమన్స్ 3.1 బిలియన్. ఇది మాటిమాటికి చెప్తున్నాం ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. హ్యూమన్స్లో ఇన్ని బిలియన్. ఇప్పుడు ఏసీజీటీ గురించి చెప్పాను కదా, ఏమేమి ఉంటాయి ఇంతకుముందు సెషన్స్, మళ్ళీ ఒకసారి మీరు చూడండి ఒకవేళ చూడకుండా ఉంటే. ఆల్ ఇన్ ది రైట్ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఈ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఆర్డర్లో ఏ ఆర్డర్లో వెళ్తున్నాయి, ఇది మూడు సెట్లు, అది చూడాలి. సో స్ప్రెడ్ అక్రాస్ ఆల్ దోస్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఇప్పుడు హ్యూమన్ జెనోమ్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నాము. దీని గోల్ ఏమంటే హ్యూమన్ జెనోమ్ ప్రాజెక్ట్కి సీక్వెన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్ దట్ మేడ్ అప్ హ్యూమన్ డిఎన్ఏ, ఐడెంటిఫైయింగ్ అండ్ మ్యాపింగ్ all of the genes of the human genome from both the physical and functional standpoint. Physical standpoint లోను మరి ఫంక్షనల్ స్టాండ్ పాయింట్ అవి ఏమేం పనులు చేస్తాయి, ఎలా బిహేవ్ చేస్తుంది, ఇదంతా అర్థం చేసుకోవాలి మనము. లార్జెస్ట్ కొలాబరేటివ్ బయలాజికల్ ప్రాజెక్ట్, ఇది చాలా పెద్దది. లార్జెస్ట్ ప్రాజెక్ట్, బయలాజికల్ ప్రాజెక్ట్, కొలాబరేటివ్ ప్రాజెక్ట్. మెయిన్గా యుఎస్ తర్వాత వేరే కంట్రీస్ యూనివర్సిటీస్ అవన్నీ కూడా కొలాబరేట్ చేసి హ్యూజ్ ప్రాజెక్ట్ ఇది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏం విషయాలు దాని గురించి తెలుసుకుంటే 1984 అప్పుడు స్టార్ట్ చేశారు. అనుకున్నారు మొదట ఐడియా, కానీ 90లో స్టార్ట్ అయింది. 90లో స్టార్ట్ అయ్యి 2003కి కంప్లీట్ అయింది. అంటే 13 years పట్టింది. ఇది అంత పెద్ద ప్రాజెక్ట్, చాలా డేటా కలెక్ట్ చేశారు. అప్పుడు ఇంకా ఇంత టెక్నాలజీ కూడా లేదనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ. సో ఇంకా ఫండింగ్ ఎవరు చేశారంటే యుఎస్ గవర్నమెంట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, ఇంకా అదర్ ఆర్గనైజేషన్స్ ఇన్ ది వరల్డ్, వీళ్ళంతా కలిసి ఫండింగ్ చేశారు. ఒకటి ప్యారలల్గా మళ్ళా సెలెరా జెనోమిక్స్ అనేది ఒకటి 1998లో స్టార్ట్ చేసింది. ఇట్స్ ఎ ప్యారలల్ ఇనిషియేటివ్. సో మెయిన్గా యూనివర్సిటీస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, యుఎస్, యూకే, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, ఈ కంట్రీస్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. తర్వాత దీని ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటే, ఒక యూనిక్ సీక్వెన్సింగ్ ఉంటుంది. ఏ స్మాల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ని తీసుకొని దెన్ అసెంబ్లింగ్ దీస్ టుగెదర్ టు గెట్ ఎ కంప్లీట్ సీక్వెన్స్ ఫర్ క్రోమోజోమ్. ఒకరిది కాదు, మల్టిపుల్ పీపుల్. సో ఫినిష్డ్ హ్యూమన్ జెనోమ్ ఈజ్ ఎ మొజాయిక్. ఇట్స్ నాట్ రిప్రజెంటింగ్ ఎనీ వన్ ఇండివిజువల్ది కాదనమాట ఇది. సో ఇట్స్ ఎ మొజాయిక్. ఒక క్రోమోజోమ్ గురించి పూర్తిగా తెలుసుకుంటాం హ్యూమన్స్లో. సో జెన్ బ్యాంక్ అని ఒకటి ఉంది. ఇది ఎక్కడుందంటే ఎన్సిబిఐ దాన్ని డెవలప్ చేసి హౌస్ చేసింది. ఇది అమెరికాలో ఉంటుంది. సో ఇట్స్ ఎ రిపాజిటరీ ఆఫ్ ఆల్ డిఎన్ఏ అండ్ ప్రోటీన్ సీక్వెన్సెస్. ఇంకా దీని గోల్స్ ఏమంటే, మనకి ఎస్పెషలీ ఇండియాలో ది ప్రాజెక్ట్ గోల్స్ ఐడెంటిఫై అప్రాక్సిమేట్లీ హ్యూమన్ డిఎన్ఏలో ఇన్ని జీన్స్ ఐడెంటిఫై చేసి ఆ సీక్వెన్స్, అదే 3.1 బిలియన్ అన్నాను కదా, ఆ బేర్స్ యొక్క సీక్వెన్సెస్ అంతా కనుక్కొని హ్యూమన్ డిఎన్ఏలో అదే ఇన్ఫర్మేషన్ ఒక డేటాబేస్లో పెట్టుకోవడం, ఒక టూల్స్ అనాలిసిస్ కోసం టూల్స్ డెవలప్ చేసుకోవాలా. సో ట్రాన్స్ఫర్ రిలేటెడ్ టెక్నాలజీస్ టు ప్రైవేట్ సెక్టర్, అప్పుడే కదా దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ అవుతుంది. సో అడ్రస్ ది ఎథికల్, లీగల్, సోషల్ ఇష్యూస్, ఎల్సి, ఎథికల్, లీగల్, సోషల్ ఇష్యూస్, ఈఎల్ఎస్ఐ మీద కూడా ఫోకస్ చేయాలి మనం. ఇంకా జీన్ మ్యాపింగ్ గురించి వస్తే, జీన్ మ్యాపింగ్ ఇవన్నీ రిలేటెడ్ టర్మ్స్, అందుకే ఒకటేసారి నేను హ్యాండిల్ చేస్తున్నా. సో ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ది లొకేషన్ ఆఫ్ జీన్స్ ఆన్ ది క్రోమోజోమ్స్. సో మ్యాప్ చేయంటే ఎగ్జాక్ట్గా ఏంటిది, ఎక్కడున్నాయి. సో ఎర్లీ జీన్ మ్యాప్స్ అనేటివి లింకేజ్ అనాలిసిస్ మీద ఉన్నాయి. సో 2 జీన్స్ క్లోజ్గా ఉన్నాయనుకో, అది మోస్ట్ లైక్లీ దే విల్ బి ఇన్హెరిటెడ్ టుగెదర్. ఇద్దరు సిబ్లింగ్స్ అనుకోవచ్చు, ఒకటే చోట నుంచి ఇన్హెరిట్ అయినట్టు. బై ఫాలోయింగ్ ది ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్స్ ఫాలో అయిపోయి రిలేటివ్ పొజిషన్స్ని డిటర్మిన్ చేయొచ్చు. కానీ ఇప్పుడు కొత్తగా సైంటిస్ట్ ఏం చేశారు,
ఆర్డిఎన్ఏ, రీకాంబినెంట్ డిఎన్ఏ, ఆర్డిఎన్ఏ టెక్నిక్ అనేది వాడుతున్నారు. ఆర్డిఎన్ఏ టెక్నిక్. సో ఆ ఫిజికల్ లొకేషన్ క్రోమోజోమ్స్లో యాక్చువల్ లొకేషన్, రిలేటివ్గా అట్లేదో ఇన్హెరిటెన్స్ అట్లా కాకుండా ఎగ్జాక్ట్ లొకేషన్ చేయొచ్చు ఇప్పుడు. ఇంకా కూడా ఫిజికల్ మ్యాప్ ఆఫ్ డిఎన్ఏ రిప్రజెంట్స్ ది లొకేషన్స్ ఆఫ్ జీన్స్. మళ్ళా కన్సాలిడేట్ చేస్తున్నాను ఇక్కడ. కొత్తగా ఇప్పుడు వచ్చిన మోస్ట్ యాక్యురేట్ అండ్ ఎఫిషియెంట్ అప్రోచ్లో జీన్ మ్యాప్స్, సీక్వెన్సింగ్ ఆఫ్ ఎ జినైన్ పార్ట్ ఆఫ్ ఎ జెనోమ్ చేస్తున్నారు. దెన్ యూజింగ్ వేరియస్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి విత్ ఇన్ ది సీక్వెన్స్ ఎక్కడుందో కూడా చెప్పగలుగుతున్నారు. సో ఈ జెనోమ్ సీక్వెన్సింగ్ ఎందుకు అంటే ఇక్కడ ఈ జెనోమ్ సీక్వెన్సింగ్లో వీ డూ ఓన్లీ ఎ పోర్షన్ ఆఫ్ ది జెనోమ్ విత్ అబరెంట్ జీన్స్ లింక్ టు డిసీజ్. ఇది చాలా ముఖ్యం. సో ఎందుకు ఇదంతా చేయడము, ఏం లాభం, జస్ట్ క్యూరియాసిటీ కోసం అంటే కాదు. సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఇట్లా ఉంటే ఈ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది, అది కనుక్కోవచ్చు మనం. పెళ్ళి కాకముందే చూసుకోవచ్చు ఇద్దరివి, మళ్ళీ పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటారు, ఇలాంటి అనమాట. సో టు జనరేట్, మెయింటైన్, అనలైజ్, యూటిలైజ్, కమ్యూనికేట్ లార్జ్ స్కేల్ జెనోమ్ డేటా. దీన్ని జనరేట్ చేస్తారు, మెయింటైన్ చేయాలా, అనలైజ్ చేయాలా, యూటిలైజ్ చేసుకోవాలా, మెయిన్గా మళ్ళీ కమ్యూనికేట్ చేయాలా కన్సర్న్ హ్యూమన్ బీయింగ్స్కి. 2003 నుంచి లింక్ బిట్వీన్ డిసీజ్ అండ్ యూనిక్ జెనెటిక్ మేకప్కి డిసీజ్కి ఆ లింక్ అనేది ఉంది కదా, అది ఎస్టాబ్లిష్ అయింది. దాన్ని యూస్ చేసుకోవాలి ఇప్పుడు. 10th అంటే ఎవరికి ఏ డిసీజ్ రావచ్చు అని కూడా చెప్పచ్చు మనం. వీళ్ళకి డయాబెటీస్ వస్తుంది, వీళ్ళకి ఇది వస్తుంది ఫ్యూచర్లో, దాన్ని బట్టి కూడా కొంత మనం కేర్ తీసుకునే అవకాశం ఉంటుంది. 10,000 డిసీజెస్, ఇప్పుడు తలసేమియా లాంటివి ఒక 10,000 డిసీజెస్కి సింగిల్ జీన్ మాల్ ఫంక్షనింగ్ వల్ల జరుగుతున్నాయి అవి. సో దాని గురించి మనము తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇట్ కెన్ బి అప్లైడ్. సో జెనోమ్ సీక్వెన్సింగ్ క్యాన్సర్కి కూడా సంబంధించి జెనెటికల్ వ్యూ పాయింట్లో, అంటే క్యాన్సర్ అనేది మామూలుగా మనము ఆర్గాన్ బేస్డ్ చూస్తాం. లైక్ కిడ్నీ క్యాన్సర్ వచ్చింది, బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, బోన్ క్యాన్సర్ వచ్చింది, లంగ్ క్యాన్సర్ అలా చెప్తుంటాం. కానీ ఇది జెనెటిక్ వ్యూ పాయింట్లో డెవలప్ అవుతుందన్నమాట సైన్స్ ఇప్పుడు క్యాన్సర్స్కి సంబంధించి. ఇప్పుడు ప్లాంట్స్కి సంబంధించి అగ్రికల్చర్లో జెనోమ్ సీక్వెన్సింగ్ వల్ల ఏం లాభాలు, ఏం జరుగుతుంది అనేది చూస్తే, సో ఈ బ్రీడింగ్ నావల్ క్రాప్స్, కొత్త క్రాప్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను, కాటన్ సీడ్స్లోని టాక్సిన్స్ తీసేయడం కావచ్చు, టొబాకో తీసుకున్నా కానీ క్యాన్సర్ రాకుండా ఉండడానికి, అలాంటివి నికోటిన్ ఫ్రీ ఎలా చేయొచ్చు, తర్వాత హై ప్రొడక్షన్, ఎక్కువ ప్రొడక్షన్ వచ్చి క్రాప్స్, డ్రాట్ రెసిస్టెన్సు, హీట్ టాలరెన్సు అవన్నీ పెంచి, పెస్టిసైడ్స్ తక్కువ యూస్ చేసుకొని, దానివల్ల కూడా మళ్ళీ బెటర్, మనకు పెస్టిసైడ్స్ వాడే కొద్దీ బాడీలో టాక్సిన్స్ డెవలప్ అవుతాయి. సో ఈ రకమైన చాలా మంచి డెవలప్మెంట్స్ పాసిబుల్ ఉందన్నమాట ఈ అగ్రికల్చర్లో. సో తక్కువ టైంలో చేసుకోవచ్చు దీన్ని. ఈ జెనోమ్ సీక్వెన్సింగ్ అతి తక్కువ టైంలో మనం కంప్లీట్ చేయొచ్చు. సో ది రీసెంట్ అడ్వాన్సెస్ ఏమంటే కంపారిటివ్ జెనోమిక్స్ ఫర్ ప్లాంట్ బ్రీడింగ్, కంపారిటివ్ జెనోమిక్స్. సో ప్లాంట్ బ్రీడింగ్లో ఒక్కొక్క ప్లాంట్ కంపేర్ చేసుకోవడానికి, తర్వాత ట్రాన్స్క్రిప్టోమ్ అనాలిసిస్ కూడా చేయొచ్చు మనం. ఈ అంతము రిపాజిటరీ ఆఫ్ ఆల్ దిస్ ట్రాన్స్క్రిప్టోమ్ అనాలిసిస్ చేయొచ్చు. జెనోటైపింగ్, మార్కర్ అసిస్టెడ్ బ్రీడింగ్. సో మామూలుగా అయితే మార్కర్ లేకపోతే ఇంకా ట్రయల్ అండ్ ఎర్రర్ వేసుకొని దాని రిజల్ట్స్ చూసి అంతా చేయాలి. ఇప్పుడు చాలా ఫాస్ట్గా మార్కర్ బేస్డ్ బ్రీడింగ్ చాలా క్విక్గా జరిగిపోతుంది. మళ్ళీ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ కూడా యూజ్ అవుతుందన్నమాట, ప్లాంట్స్లో యూజ్ చేస్తున్నారు. ఇంకొకటి హోస్ట్ ప్యాథోజన్ రిలేషన్షిప్. హోస్ట్కి అంటే పురుగుకి లేకుంటే ప్యాథోజన్స్ ఉంటాయి కదా, అవి ఏ చెట్టు మీదకి వస్తున్నాయి, వాటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని కూడా జెనోమిక్స్ ప్లాంట్లో తెలిసిపోతుంది. సో ఇండిజెన్ అనే ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశారు ఇండియాలో కూడా.
ఎప్పుడు ఏప్రిల్ 2019, చాలా లేటుగా నిద్రలేసాం మనం. కానీ మనకు చాలా బ్రిలియంట్ సైంటిస్టులు ఉన్నారు బయోటెక్నాలజీలో. సో ఎస్పెషలీ అగ్రికల్చర్ ఫీల్డ్, మన సైంటిఫిక్ నాలెడ్జ్ బాగుంది, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. సో చాలా ఫాస్ట్గానే డెవలప్ అవుతుంది ఇది. సో ఇప్పుడు వేరే కంట్రీస్లో కూడా మన వాళ్ళే చేస్తుంటారు, మనమే అక్కడ పోయి కనుక్కొని వాళ్ళకి పేటెంట్స్ ఇస్తున్నాం, మన దగ్గర చెయ్యాలి. సో ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ బై ది సిఎస్ఐఆర్కి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ, IGIB. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ వాళ్ళు ఢిల్లీలో ఉంటుంది అది. సో తర్వాత సిఎస్ఐఆర్దే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, CCMB. ఈ మధ్య దీని పేరు చాలా ఫ్రీక్వెంట్గా వింటున్నాం. ఈ CCMB, IGIB ఆ రెండు కలిసి ఈ ప్రాజెక్ట్ INDGEN అనేది. సో ఎందుకు ఇది జెనెటిక్ ఎపిడెమియాలజీ అనే దాని మీద వీళ్ళు డెవలప్మెంట్స్ జరుగుతాయి. పబ్లిక్ హెల్త్ టెక్నాలజీస్ని, వాటి యొక్క అప్లికేషన్స్ని వీళ్ళు స్టడీ చేస్తారు. దిస్ బెంచ్ మార్క్స్ ది స్కేలబిలిటీ ఆఫ్ జెనోమ్ సీక్వెన్సింగ్ అండ్ కంప్యూటేషనల్ అనాలిసిస్ మీద ఫోకస్ చేస్తారు. స్కేలబుల్ అంటే ఒక చోట చేశారు, అంతేకాకుండా దాన్ని మల్టిప్లై చేయడం, మల్టిపుల్ ప్లేసెస్లో యూస్ చేయడం, స్కేలబుల్ చేస్తారు. తర్వాత టు డీకోడ్ ది జెనెటిక్ బ్లూ ప్రింట్ ఆఫ్ హ్యూమన్స్ కూడా ఇది. సో జెనెటిక్ బ్లూ ప్రింట్ హ్యూమన్స్ది తయారు చేస్తారు. బయోమెడికల్ సైన్స్లో అది యూజ్ అవుతుంది, మేజర్ డ్రైవ్ అవుతుందన్నమాట. సో డైవర్స్ ఎథనిక్ గ్రూప్స్ ఉన్న ఇండియాలో, అందరికీ ఒక్కటేగా పని చేయవు. ఇప్పుడు వైరసెస్లో మల్టిపుల్ మ్యూటేషన్స్, వేరియేషన్స్ ఉన్నట్టే ఎథనిక్ గ్రూప్స్లో కూడా డైవర్సిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో అంత ఎక్కువ ఫెటాలిటీ లేదు COVID-19 వల్ల, కానీ వేరే కంట్రీస్లో ఎక్కువ ఉంది. దానికి 2 కారణాలు ఉంటాయి. అక్కడ వచ్చిన వైరస్లో కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, COVID-19 వేరియేషన్ ఉంటుంది ఇక్కడ వచ్చిన దానికి, లేదా ఇక్కడ ఎథనిక్ గ్రూప్స్లో ఉన్న జెనోమ్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇండియన్స్కి రెసిస్టెన్స్ ఉండిండొచ్చు ఈ టైప్ ఆఫ్ దానికి ఎక్స్పోజర్కి. సో దెర్ ఆర్ మల్టిపుల్ వేరియేషన్స్, అవన్నీ దీన్ని బట్టి మనకి అర్థమవుతాయి. ఇప్పుడు చాలా ఏదో డీటెయిల్స్ తెలుసుకున్నాము, మరి ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారా, ఇవంతా ఇంత అవసరమా అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో 2017లో ఒక క్వశ్చన్ అడిగారు. చూడండి, మీరు చెప్పగలరా దీనికి ఆన్సర్? విత్ రెఫరెన్స్ టు అగ్రికల్చర్ ఇన్ ఇండియా, హౌ కెన్ ది టెక్నిక్ ఆఫ్ genome sequencing often seen in the news be used in the immediate future? అగ్రికల్చర్లో మనము అగ్రికల్చర్ ఫీల్డ్కి సంబంధించి జెనోమ్ సీక్వెన్సింగ్ అనేది ఎట్లా యూస్ఫుల్ అనేది చెప్తున్నారు. ఏవి కరెక్ట్ ఈ కింద వాటిల్లో అని అడుగుతున్నాడు. 1, జెనోమ్ సీక్వెన్సింగ్ కెన్ బి యూజ్ టు ఐడెంటిఫై జెనెటిక్ మార్కర్స్ తయారు చేసుకోవచ్చు ఫర్ డిసీజ్ రెసిస్టెన్స్, డ్రాట్ టాలరెన్స్ ఇన్ వేరియస్ క్రాప్స్. తర్వాత దిస్ టెక్నిక్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ది టైమ్ రిక్వైర్డ్ టు డెవలప్ న్యూ వెరైటీస్. అండ్ 3వది, ఇట్ కెన్ బి యూస్ టు డెసిపర్ ది హోస్ట్ ప్యాథోజన్ రిలేషన్షిప్ అని చెప్తున్నాడు. ఈ మూడిట్లో ఏవి కరెక్ట్? 1 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 1 and 3 ఓన్లీ, 1, 2 and 3 ఇవన్నీ మనము డిస్కస్ చేసాం. మీరు ఫోకస్ చేసి వినింటే ఆన్సర్ సులభంగా చెప్పచ్చు. 3 కరెక్టే. సో ఏంటి 3? ఇది జెనెటిక్ మార్కర్స్ డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫాస్ట్గా డెవలప్ చేసుకోవచ్చు ఏదైనా న్యూ బ్రీడ్స్, టైం రిక్వైర్డ్ తగ్గిపోతుందన్నమాట. తర్వాత హోస్ట్ ప్యాథోజన్ రిలేషన్షిప్ కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇవన్నీ జెనోమ్ సీక్వెన్సింగ్ వలన అడ్వాంటేజెస్. సో ఇంకా ప్లాంట్ జెనెటిక్స్ సంబంధించి అదే ఇప్పుడు ఇంతవరకు చెప్పిండైతే మళ్ళీ చెప్తున్నాను. సో ఇట్ ఎయిమ్స్ టు సీక్వెన్స్, క్యారెక్టరైజ్ అండ్ స్టడీ ది జెనెటిక్ కాంపోజిషన్స్. ఇవన్నీ సీక్వెన్స్ చేసి జెనోమ్ సీక్వెన్సింగ్ ఇది. సో క్యారెక్టరైజ్ చేసి దాన్ని జెనెటిక్ కాంపోజిషన్స్ని, స్ట్రక్చర్ని, ఆర్గనైజేషన్స్ని, ఫంక్షన్స్ని, సో ఇంట్రాక్షన్స్, నెట్వర్క్స్ ఆఫ్ ఎంటైర్ ప్లాంట్ జెనోమ్, అది అంతా మనం చేస్తాం ప్లాంట్ జెనెటిక్స్లో. దానివల్ల ఏం లాభం? సో ఫుడ్ సెక్యూరిటీ వస్తుంది మనకి. తర్వాత మన కంట్రీకి ఇంతమంది పాపులేషన్ ఉన్నారు కదా, అందరికీ ఫుడ్ కావాలి.
సో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ, ఫుడ్లో మళ్ళీ సేఫ్గా ఉండాలి దాని టాక్సిన్స్ లేకుండా. తర్వాత మైకోటాక్సిన్స్ అని ఉంటాయి, అవన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతాయి. అండ్ లాస్ట్ బెనిఫిట్ వచ్చి దేర్ ఈస్ ఎ థర్డ్ బెనిఫిట్. మొదటి రెండింటి వల్ల ఏమంటే అందరికీ వెల్త్ పెరుగుతుంది, ఎస్పెషలీ ఫార్మర్స్ బాగా బెనిఫిట్ అవుతారు దీనివల్ల. ఎందుకంటే ప్రొడక్టివిటీ పెరిగింది, సో కొత్త కొత్త డిసీజెస్కి ఇమ్మీడియట్గా రెస్పాన్స్ చేయగలుగుతున్నాం, కొత్త వెరైటీస్ వస్తున్నాయి ఈ ప్లాంట్ జెనెటిక్స్ వలన. సో ఇప్పుడు మెయిన్స్లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడగచ్చు, అంతా ప్రిలిమ్స్లో చూపిస్తున్నాం కదా, మరి మెయిన్స్లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడగచ్చు అని చూస్తే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో 2012లో ఒక క్వశ్చన్ అడిగారు. ది హ్యూమన్ పాపులేషన్ ఈజ్ స్లేటెడ్ టు గ్రో టు 9 billion by 2050. In this context, many scientists predict that plant genomics would play a crucial role in keeping out hunger and preserving the environment. డ్యూయల్ ఉన్నాయి ఇక్కడ, హంగర్ ఇదే కాకుండా ఎన్విరాన్మెంట్ని కూడా ప్రొటెక్ట్ చేసేలాగా, ప్రిజర్వ్ చేసేలాగా ఎట్లా ఇది యూజ్ అవుతుంది అనేది చెప్పాలన్నమాట. ప్లాంట్ జెనోమిక్స్ ప్రొడక్టివిటీ పెంచి అందరికీ ఫుడ్ నీడ్స్ హ్యూమన్స్కి తీర్చడమే కాకుండా ఎన్విరాన్మెంట్ని కూడా ప్రిజర్వ్ చేస్తుంది ఎట్లా అని అడిగాడు. సో ఇంతవరకు మనం డిస్కస్ చేసాం కదా, ఆ పాయింట్స్ మనం రాసుకోవాల్సి ఉంటుంది, ఎలాగా ఇది హెల్ప్ చేస్తుంది ఈ 2 ఏరియాస్లో. సో ఇది సివిల్స్లో ముందు అడిగారు, దీన్నే ఇప్పుడు గ్రూప్ 1లో అడగచ్చు, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ఇక్కడ. సో మళ్ళీ కూడా ఇది కొంచెం మార్చి దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనం వేరే ఆన్సర్స్కి. ఇప్పుడు CRISPR-Cas9 గురించి చెప్దాం. ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సో ఇది హ్యూమన్ కంట్రోల్ ఆన్ ది నేచర్కి చాలా యూస్ఫుల్ టూల్ ఇది. సో మెగా స్కేల్లో మనం చూస్తుంటాం కొన్ని చాలా పెద్ద పెద్ద యానిమల్స్ పెద్ద పెద్ద వేస్లో హ్యూమన్స్ చేస్తాం. మైక్రో స్కేల్లో కూడా చాలా చాలా నానో స్కేల్కి వెళ్ళిపోయామనుకో, అక్కడ మన కంట్రోల్ ఏంటి, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ దగ్గర, బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్గెస్ట్ దగ్గర, యూనివర్స్ దగ్గర, రెండిట్లో మనము ఎక్స్పాండ్ కావాలి హ్యూమన్స్. మనమంటే మనమంతా హ్యూమన్స్. సో క్రిస్పర్ టెక్నాలజీ ఈజ్ ఎ సింపుల్ ఎట్ పవర్ఫుల్ టూల్ ఫర్ ఎడిటింగ్ జెనోమ్స్. ఎడిట్ చేయొచ్చు జెనోమ్స్ని, ఉంది తెలుసుకుంటే ఏమొస్తుంది, దాన్ని మాడిఫై చేయొచ్చు, మనకు కావాల్సినవి పెట్టుకొని లేనటివి తీసేసుకుంటూ ఉండొచ్చు. ఇట్ అలౌస్ రీసెర్చర్స్ టు ఈజీలీ ఆల్టర్ డిఎన్ఏ. చూడండి, ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ ఆల్టర్ చేసినప్పుడు ఏదో రాక్షసుడు పుట్టేయచ్చు దాంట్లో నుంచి. సో ఏదో ఇప్పుడు వుహాన్లో కూడా ఏదన్నా ఆల్టర్ చేసింటే కొత్తగా వచ్చిన వైరస్ అయి ఉండొచ్చు ఇది అని కొంతమంది అనుమానిస్తున్నారు. ఇలాగా చాలా కేర్ఫుల్గా చేయాలి దీన్ని ఏం చేసినా అని. సో ఇది సో దట్ మాడిఫై ది జీన్ ఫంక్షన్స్ చేయొచ్చు అనమాట. ఇట్ మేక్స్ అస్ మోర్ పవర్ఫుల్. సో మెనీ పొటెన్షియల్ అప్లికేషన్స్ ఉన్నాయి కరెక్టింగ్ జెనెటిక్ డిఫెక్ట్స్. సో చాలామంది జెనెటిక్ డిజార్డర్స్తో పుడుతుంటారు కదా, వాటిల్ని తల్లి కడుపులో ఉన్నప్పుడే ఐడెంటిఫై చేయగలిగితే అక్కడ మార్చేయచ్చు అనమాట. ట్రీటింగ్ అండ్ ప్రివెంటింగ్ ది స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ అండ్ ఇంప్రూవింగ్ క్రాప్స్. సో అగ్రికల్చర్లో క్రాప్స్ ఇంప్రూవ్ చేయొచ్చు, ఇక్కడ హ్యూమన్స్లో కూడా డిసీజ్ స్ప్రెడ్ కాకుండా ట్రై చేయొచ్చు అనమాట. ఇది ఎథికల్ కన్సర్న్స్ కూడా కొన్ని ఉంటాయి, ఎందుకంటే హ్యూమన్స్ దేవుడి యొక్క సృష్టి. దీన్ని మనము యూజెనిక్స్ అంటారు కదా, అంటే మంచిగా అందరూ ఒకటే కలర్, ఒకటే హైట్, ఒకటే అలాగా మంచి ఏదనుకుంటామో ఆ వైపుకి వెళ్ళడానికి ట్రై చేయడం. సో ఇది డైవర్సిటీ పోవడమే కాకుండా మనిషిలాగా ఉండడం, తర్వాత ఒక రోబోట్ లాగా అయిపోవచ్చు. సో ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్, లైక్ వెరీ డిఫికల్ట్ టు ఇమాజిన్. చాలా కష్టం ఈ చేంజెస్ రాబడితే ఎలా ఉంటుంది, ఇట్స్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. చాలా కేర్ఫుల్గా ఆలోచించాలి. అయితే క్రిస్పర్ అనేది దీన్ని అలా చదువుతారు, షార్ట్ హ్యాండ్ ఫర్ CRISPR-Cas9, దాన్నే క్రిస్పర్ అంటాం మనం. ఇది దీస్ ఆర్ ది స్పెషలైజ్డ్ స్ట్రెచెస్ ఆఫ్ డిఎన్ఏ. ఇదేమో ప్రోటీన్ అనమాట. Cas9 ఇట్స్ అన్ ఎంజైమ్. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ పెయిర్ ఆఫ్ మాలిక్యులర్ సిజర్స్. ఈ ఎంజైమ్ Cas9 అనేది ఎట్లంటే ఒక సిజర్స్ లాగా, అది టక కట్ చేసుకుంటూ పోతూ ఉంటుంది అనవసరమైన వాటిని. దిస్ ఈజ్ అన్ ఎంజైమ్, Cas9 ఎంజైమ్. సో
పెయిర్ ఆఫ్ మాలిక్యులర్ సిజర్స్ క్యాపబుల్ ఆఫ్ కటింగ్ స్ట్రాండ్స్ ఆఫ్ డిఎన్ఏ. ఈ క్రిస్పర్ టెక్నాలజీ న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం ఆఫ్ బ్యాక్టీరియా నుంచి వచ్చిందనమాట. బ్యాక్టీరియాని వైరస్ అటాక్ చేస్తుంటుంది. ఆ వైరస్ మనకే కాదు బ్యాక్టీరియాకి కూడా దెబ్బతీస్తుంటుంది. ఆ బ్యాక్టీరియా ఎలా చేసుకుంటుంది దీన్ని, దాన్ని బేస్ చేసుకొని మనం అర్థం చేసుకున్నాం, ఓహో ఇలాగా డిఫెన్స్ చేసుకుంటుందా అని. ఇంతకు ఈ క్రిస్పర్ అంటే ఏంటి? క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమ్ రిపీట్స్. ఈ పాలిండ్రోమ్ అంటే జస్ట్ ఒక ఇంగ్లీష్ వర్డ్, అది కూడా తెలుసుకోండి ఈరోజు సైన్స్తో పాటు. సో పాలిండ్రోమ్ అంటే ఇట్స్ సీక్వెన్స్ ఆఫ్ ఎ వర్డ్ ఆర్ వాట్ ఎవర్ విచ్ రీడ్స్ ది సేమ్ బ్యాక్వర్డ్స్ యాజ్ వెల్ యాజ్ ఫార్వర్డ్స్. తెలుగులో దీన్ని ఇప్పుడు వికట కవి ఉంది, తిప్పించితే కూడా మళ్ళీ వికట కవే వస్తుంది. అదే ఇంగ్లీష్లో అనుకో మేడం ఉంది, మళ్ళీ వెనక నుంచి చదివింది మేడం అవుతుంది. సో రేస్ కార్ ఉంది, ఇట్లా పోతే రేస్ కార్, వెనక నుంచి చదవండి మళ్ళీ కూడా రేస్ కారే వచ్చింది. రేస్ కారు, మేడం ఇవన్నీ కూడా పాలిండ్రోమ్స్ అంటారు. సో ఇక్కడ మనం చదువుతున్న సీక్వెన్స్ కూడా అటు నుంచి ఇటు నుంచి అటు కూడా సేమ్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ పాలిండ్రోమ్. సో క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్ షార్ట్ పాలిండ్రోమ్ రిపీట్స్ అనమాట ఇవి క్రిస్పర్ అంటే. తర్వాత Cas9 అనేది ఒక ప్రోటీన్, ఇట్స్ అన్ ఎంజైమ్ దట్ కట్స్ ది డిఎన్ఏస్. ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేసుకోవడం చేస్తుంది. తర్వాత ఒక బ్యాక్టీరియా ఎలా పనిచేస్తుంది అంటే, ఈ స్పేసర్స్ వైరసెస్ నుంచి తెలుసుకుంటుంది. అది ప్రీవియస్లీ అటాక్ చేసి ఉంటుంది వైరస్, దాన్ని బట్టి కొంచెము అనుభవం ఉంటుంది దీనికి, ఓహో ఇలా జరిగిందా. ఇప్పుడు మనము కోవిడ్-19 హ్యాండిల్ చేయడానికి మెర్స్, సార్స్ అప్పుడు అటాక్స్ దాని నాలెడ్జ్ని యూజ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాం కదా. అట్లే వైరస్ని ఇంతకుముందు అటాక్ బేస్ చేసుకొని బ్యాక్టీరియాకి కొంత నాలెడ్జ్ డెవలప్ అయి ఉంటుంది. సో ఇట్స్ ఎ బ్యాంక్ ఆఫ్ మెమరీస్ అనమాట. దానికి కూడా దానికి ఒక జెనెటిక్ మెమరీ వేరు, మామూలుగా మన బ్రెయిన్లో పెట్టుకునే మెమరీ వేరు. ఆ జీన్ లెవెల్లో దాని మెమరీ ఉంటుంది. బ్యాక్టీరియా ఏం చేస్తుంది, రికగ్నైజ్ చేస్తుంది వైరస్ని, కొత్త అదే వైరస్ మళ్ళీ వస్తే. తర్వాత ఫ్యూచర్ అటాక్స్ నుంచి కాపాడుకోవడానికి అది యూస్ చేస్తుంది, ఈ టెక్నిక్ని యూస్ చేస్తుంది. సో అదే టెక్నిక్ మనం తెలుసుకున్నాము. సో ఇప్పుడు స్పేసర్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ అనుకో అండ్ ద వైరస్ అటాక్స్ అగైన్. సో ఈ క్రిస్పర్ ఏం చేస్తుందంటే ఇట్స్ ట్రాన్స్క్రైబ్డ్ అండ్ ప్రాసెస్డ్ ఇంటూ క్రిస్పర్ ఆర్ఎన్ఏ ఆర్ సిఆర్ఆర్ఎన్ఏ. క్రిస్పర్ ఆర్ఎన్ఏని సిఆర్ఆర్ఎన్ఏ అంటారు. అది ఇంతకుముందు నాలెడ్జ్ బేస్ చేసుకొని రెడీ అవుతా వస్తాయి సిఆర్ఆర్ఎన్ఏస్. దిస్ టెక్నాలజీ కెన్ బి ఎఫెక్టివ్ ఇన్ కరెక్టింగ్ జెనెటిక్ డిఫెక్ట్స్. జెనెటిక్ డిఫెక్ట్స్లో ఈ క్రిస్పర్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు అక్కడ నాలెడ్జ్ కోసం అక్కడి నుంచి తెచ్చుకున్నాం ఒక టెక్నిక్. ఇది బ్యాక్టీరియా ఎట్లా వాడుతుందో చూసి హ్యూమన్స్లో కూడా ఎట్లా వాడచ్చో దాన్ని డెవలప్ చేశారు. ఆ టెక్నిక్ ఇది. ఈ టెక్నిక్ ఎక్కడైనా వాడచ్చు జెనెటిక్ డిఫెక్ట్స్ని పోగొట్టుకోవడానికి. సో సిస్టిక్ ఫైబ్రోసిస్ కానీ, క్యాట్రాక్స్ కానీ, ఫ్రాంకోని అనీమియా కానీ ఇట్లాంటి వాటిలో వాడుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ. ఇట్స్ ఆల్సో బీయింగ్ యూస్డ్ ఇన్ క్రాప్స్. ఏదైనా కానీ ఫస్ట్ క్రాప్స్లో యూస్ చేసేస్తున్నాం మనం. దాని ఈల్డ్ ఇంప్రూవ్ చేయడం, డ్రాట్ టాలరెన్స్ పెంచడం, సో న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ ఇంప్రూవ్ చేయడం, అవన్నీ కూడా క్రిస్పర్ Cas9 వాడుకొని చేస్తున్నాము. సో ఇంకా దీని నెగిటివ్స్ ఏమంటే ఆఫ్ టార్గెట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆఫ్ టార్గెట్స్ అంటే మనం ఏదో చేస్తాము కానీ వీ డోంట్ నో, అది ఇంకా ఏదో చాలా మేలు చేయడం కంటే కూడా హాని ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి. అది మనకు తెలియాలా దీని కాన్సిక్వెన్సెస్ అన్నీ. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని ఆల్ పాసిబుల్ థింగ్స్ ఏం జరగచ్చు దీనివల్ల ప్రెడిక్ట్ చేసి అవన్నీ చేయొచ్చు. చాలా అంటే చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ ఇది, చాలా హ్యూజ్ డేటా. ఎథికల్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను కదా మాడిఫికేషన్స్ అంటే ఎథికల్ కన్సర్న్స్ ఉంటాయని. ఇప్పుడు విజువలైజేషన్ చేసుకున్నాం మనము. ఇంతవరకు నేను చెప్పిన దాని మీద. This is DNA. It's the blueprint for making living things, from single-cell bacteria to plants to animals, including to humans. It influences almost every part of your physical being. The shape of your nose, the color of your eyes, sometimes your likelihood of getting certain diseases. But what if science could redraw your body's blueprint?
What if it were possible to edit your DNA, insert new sequences that change inherited traits, or remove genes that cause disease? Well, now it is more possible than ever with CRISPR. CRISPR is a combination of a scissor-like protein, such as one called Cas9, and a guide molecule. The molecule acts as a bloodhound, taking CRISPR on the hunt to specific sites within the genome. Once there, the protein cuts the cell's DNA on the spot. That completely disables the targeted gene. The cells then repair their DNA. They put in a new DNA sequence that the bloodhound also carried, or simply patch up the break caused by CRISPR's molecular scissors. Enter tiny cellular machines called ribosomes. They translate the edited blueprint, producing healthy proteins that the repaired genes code for. CRISPR's ability to repair may be most important at the beginning of life. Edit the genome of a very early embryo, one created by in vitro fertilization, and couples who carry disease-causing mutations may be able to have children who are spared from them. Once a child is born with a genetic disease, such as Huntington's or Tay-Sachs, it is more difficult to use CRISPR to treat it. It's also being used to research and test treatments for cancer, blindness, and liver disease, among others. But CRISPR isn't just for humans. Scientists are already editing mosquitoes' genomes, hoping to stop the transmission of deadly diseases like malaria. And the potential of engineering microbes may open the door to a new world of medical and technological advances. When you can edit DNA's blueprint, the possibilities are vast. ఇప్పుడు చూసాం కదా, ఒక కుక్కలాగా ఆర్ఎన్ఏ పసికడతా వస్తుంది ఎక్కడ డిఫెక్ట్స్ ఉన్నాయని. తర్వాత Cas9 వెళ్ళి దాన్ని కట్ చేసుకుంటా పోతుంది అనమాట, అది CRISPR Cas9. సో ఇప్పుడు సివిల్స్లో రీసెంట్ లాస్ట్ ఇయర్ అడిగిండే క్వశ్చన్ 2019 క్వశ్చన్ మనం చూస్తే, వాట్ ఈజ్ Cas9 ప్రోటీన్ దట్ ఈస్ ఆఫన్ మెన్షన్డ్ ఇన్ న్యూస్ అని అడుగుతున్నాడు. Cas9 అంటున్నారు కదా, న్యూస్లో వస్తుంది, ఏంటిది? సో ఇట్స్ ఎ బయోసెన్సార్ ఇన్ ది యాక్యురేట్ డిటెక్షన్ ఆఫ్ ప్యాథోజన్స్ ఇన్ పేషెంట్స్. ఇది ఒక బయోసెన్సరా? ఏ జీన్ దట్ మేక్స్ ప్లాంట్ పెస్ట్ రెసిస్టెంట్గా మార్చే జీనా ఇది? లేకంటే హెర్బిసైడల్ సబ్స్టెన్స్ సింథసైజ్డ్ ఇన్ జెనెటిక్లీ మాడిఫైడ్ క్రాప్సా? ఒక హెర్బిసైడల్ సబ్స్టెన్స్, హెర్బ్స్ని చంపే ఒక సబ్స్టెన్సా? లేకుంటే ఇట్స్ ఏ మాలిక్యులర్ సిజర్స్ యూజ్డ్ ఇన్ టార్గెటెడ్ జీన్ ఎడిటింగ్. Cas9 అనేది ఒక మాలిక్యులర్ సిజర్సా? మనం ఇప్పుడు చూసాం కదా, దాన్ని బట్టి మీరు ఈజీగా చెప్పగలరు అనుకుంటున్నా. మాలిక్యులర్ సిజర్స్ ఇది. సో ఈ ఆర్ఎన్ఏ ఒక స్నిఫింగ్ డాగ్ లాగా వెళ్ళి వాసన చూసి ఇక్కడ తప్పు అంటుంటే ఈ Cas9 కత్తిరిలాగా వెళ్ళి కట్ చేసుకుంటూ పోయింది. విజువలైజ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ 2018లో అడిగిన క్వశ్చన్ చూద్దాం దీనికి సంబంధించి. ఈ టర్మ్స్ ఇచ్చాడు, కాంటెక్స్ట్ అండ్ టాపిక్ ఇచ్చాడు, ఏది కరెక్ట్గా మ్యాచ్ అయిందో చెప్పాలి మనం. సో బెల్లీ 2 ఎక్స్పెరిమెంటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, బ్లాక్ చైన్ టెక్నాలజీ డిజిటల్ క్రిప్టో కరెన్సీ గురించి, CRISPR Cas9 పార్టికల్ ఫిజిక్స్ గురించి. ఇది మిగిలిన రెండు ఈ సెషన్లో డిస్కస్ చేయలేదు, కానీ CRISPR Cas9 పార్టికల్ ఫిజిక్స్ కాదు, ఇది బయోటెక్నాలజీకి సంబంధించింది. కాబట్టి 3 ఎగిరిపోయింది. అంటే A అండ్ C దీంట్లో ఎలిమినేట్ చేసుకోవచ్చు మనము, D కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. 3 ఎలిమినేట్ చేయడం వల్ల ఇంకా మిగిలింది ఏంటి మనకి? 2 ఓన్లీ, దట్ ఈస్ B. సో ఒక్క విషయం తెలియడం ద్వారానే ఆన్సర్ వచ్చేసింది దీంట్లో. సో మనకి 3 తెలియనక్కర్లే, ఒక్కొక్కసారి ఇలాంటి హెల్ప్ జరుగుతుంది మ్యాచింగ్లో. సో ఎలిమినేషన్లో అవన్నీ ఎగిరిపోయాయి మనకు తెలిసిన నాలెడ్జ్ బేస్ చేసుకుని. With this I conclude this session. Thank you very much for joining me. We'll be discussing about some more buzzwords in the next sessions. Till such time, bye bye.